రాష్ట్రంలో ఒకప్పుడు మేము విజయవాడ రిపోర్టింగ్ కాబట్టి రాష్ట్రంలో ఎక్కడ మేజర్ ఇన్సిడెంట్లు అయినా సరే అక్కడున్న వ్యవహారాలు అక్కడోళ్ళు లోకల్గా స్పందించనంతటి సీరియస్గా బెజవాడ బార్ అసోసియేషన్ స్పందించేది. ఒకప్పుడు బెజవాడ బార్ అసోసియేషన్ అంటే పోలీసులకి ప్రభుత్వానికి డర్ర అనమాట. ఆ స్థాయిలో వ్యవహరించేవాళ్ళు. విజయవాడ జప్మలానిగా పేరు పొందినటువంటి కర్ణాట రామ్మోహన్ రావు గారు లాంటి వాళ్ళు ఆ రోజుల్లో బార్ అసోసియేషన్ మిగతా వాళ్ళందరూ కలిసేసి పోలీసుల మీద కేసులు పెట్టడమా లేకపోతే మరొకళ్ళు ఎవరినైనా సరే కార్పొరేషన్ అయినా తీసుకొచ్చేవాళ్ళు. పోలీసులతో అన్ని రకాల అంటే ప్రభుత్వ వ్యవస్థలతో సవాల్ చేయడంలో బార్ అసోసియేషన్ ఆందోళనలు కానీ ఇట్లాంటి వాటికి నాయకత్వం వహిస్తుండేది. అప్పట్లో రౌడీలను రోడ్డు మీద కొట్టినటువంటి సంఘటనలు లేకపోతే రౌడీ షీటర్లను పిలిచి కౌన్సిలింగ్లు ఇచ్చినప్పుడు బార్ అసోసియేషన్ తప్పుపడుతుంటే అప్పుడు న్యాయవాదుల్ని ప్రజలు తప్పుపట్టేవాళ్ళు. ఎందుకు రౌడీ షీటర్లు మీరు కొమ్ము కాస్తారా లాంటివి. అయితే ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఒకటి తెర మీదకి వచ్చింది ఏంటంటే ఇప్పుడైతే ఈ మధ్యన అట్లాగే బార్ అసోసియేషన్స్ స్పందన చాలా నామమాత్రం ఉంది. రాజకీయ ఉద్దేశాలతోనే నడుస్తున్నటువంటి రోజులు. వాళ్ళు ఆ రోజుల్లో చెప్పేది ఏంటంటే లాయర్లు ప్రాథమిక హక్కుల్ని భంగపరచకూడదు అన్నదే మా ఉద్దేశం అని చెప్తుండేవాళ్ళు. ఇప్పుడు తాజాగా సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్మెంట్ రైట్స్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు పరస సురేష్ తాజాగా హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. ఏంటయ్యా అంటే ఏ కేసులోనైనా సరే అరెస్ట్ చేసినప్పుడు తీర్పు వచ్చాక అతనికి శిక్ష పడాలి, కానీ ముందుగానే శిక్షిస్తున్న ఈ ప్రభుత్వాలు ఎలా అంటే పోలీసులు నడి రోడ్డు మీద నడిపిస్తున్నారు. కేసు నమోదైన మరుక్షణం రిమాండ్ కూడా చూపించకుండా వాళ్ళని ప్రజల్లో చులకనయ్యే విధంగా రోడ్ల మీద నడిపిస్తూ మీడియా ముందు ప్రదర్శిస్తున్నారు. నిందితులకు కూడా ప్రాథమిక హక్కులు ఉంటాయన్నటువంటి విషయాన్ని పోలీసులు మర్చిపోతున్నారు అంటూ పిటిషనర్ వాదించారు. పిటిషనర్ తరపున జడ శ్రవణ్ కుమార్ పిటిషన్ వేసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కావేటి సాగర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీర్పుకి పోలీసు వ్యవహార శైలి భిన్నంగా ఉంది అంటూ పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టులో దాఖలు చేసినటువంటి జడ శ్రవణ్ కుమార్ దీని మధ్య అత్యవసరంగా విచారించమని అడిగారు. హైకోర్టులో జస్టిస్ మానవేంద్ర రాయ్, జస్టిస్ తుహీన్ కుమార్ ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ప్రతిరోజు పోలీసు కేసులు నమోదవడమే తడవుగా నిందితుల్ని రోడ్డు మీద నడిపిస్తున్నారంటూ పిటిషన్ తరపున ఆయన వాదనలు వినిపించారు. ఈ విధంగా కొనసాగితే ప్రజల కోర్టుల మీద ఉన్న నమ్మకం పోతుందంటూ వాదించారు. ఒకసారి నిందితులు ప్రాథమిక హక్కు ఉల్లంఘన జరిగిన తర్వాత రేపు న్యాయస్థానాలు కోర్టు కొట్టేస్తే పోలీసులు బాధ్యత వహించలేరు కదా అంటూ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కేసులు సత్వరమే విచారణ జరిపించాలని కోర్టును కోరారు. ఈ కేసు మీద రేపు విచారణ చేపడతామని ధర్మాసనం. దీంతో విచారణ రేపు జరగబోతోంది.